ఆఫ్టర్ ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటివి చేస్తున్నా నేను. ఇప్పుడు వెళ్తున్నాం మేము అసలు సిసలైన ఆఫ్ రోడింగ్లోకి. యాక్చువల్లీ గాయస్ ఇక్కడ ఏం కనిపించలేదు, నేను ఫ్లాష్ వేసుకొని మాట్లాడుతున్నా. క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చొని ఎంజాయ్ చేసి పొద్దున్నే సన్ రైజ్ ఇట్లా లేవ్వంగానే విండ్ మిల్స్. ఇది ఇదే మిస్ అయినాం ఇందాకటి నుంచి. క్రేజీ బాబా టనల్లో ఏం సౌండ్ వస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్ గాయస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. పొద్దున్నే సండే BMW రైడ్ అయిపోయింది. దాని తర్వాత సడన్గా మా ఫ్రెండ్స్ కాల్ చేసి నైట్ ఎక్కడికైనా వెళ్దాం అన్నారు. సో బైక్స్ ఆర్ రెడీ. ఎక్కడికి వెళ్తున్నాం నాకు కూడా తెలియదు. సో రీసెంట్గా మీరు నా బ్లాగ్లో చూసినట్టయితే ఈ Z900 చూసుంటారు. ఇప్పుడుది అయితే దీనికి ఎగ్జాస్ట్ చేంజ్ చేసాం. సౌండ్ కూడా మనం వినొచ్చు. ఇట్స్ నాట్ ఫుల్ సిస్టమ్ బట్ మంచి సౌండ్ వస్తుంది. స్లిప్ ఆన్ అని చెప్పొచ్చు. ఆరో స్లిప్ ఆన్ ఎగ్జాస్ట్. యా మేబీ Z900 ఒకటి అండ్ KTM Adventure 390. సో 2 బైక్స్ అయితే తీసుకొని వెళ్తున్నాం. లెట్స్ సీ ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం నాకు కూడా తెలియదు. ఫయాజ్ సారీ ఫిరోజ్ భాయ్, Z900 ప్రౌడ్ ఓనర్. అండ్ హియర్ ఇస్ వన్ మోర్ బ్రో. సో యా సడన్ కాల్, అలా వచ్చేసాను నేను కూడా. సో లెట్స్ గో గైస్. ఫస్ట్ ఫ్యూయల్ కొట్టిపోయాలి. ఎగ్జాస్ట్ సౌండ్ వినలేదు కదా మీరు? యా సో గైస్ అన్ఎక్స్పెక్టెడ్ రైడ్ ఇది. అసలు ఎలా వచ్చాను నాకు కూడా తెలీదు. ఇలా పిలిచారు, అలా వచ్చేసా బ్యాగ్ వేసుకొని లెఫ్ట్. సో గైస్ ఇప్పుడే మెయిన్ రోడ్ ఎక్కాం. ట్రాఫిక్ ఉంది కాబట్టి ఓకే. ట్రాఫిక్ లేకపోతే మాత్రం అసలు ఎలా వినిపిస్తుందో నాకు తెలియదు బ్లాగ్లో ఇది. బట్ నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది. ఫస్ట్ అయితే ఫ్యూయల్ అప్ చేద్దాం. 0 ట్యాంక్ ఫుల్ అయిపోయింది. మన వాళ్ళు బండి ఫ్యూయల్ అప్ చేస్తున్నారు. సెక్సీ బైక్ యాక్చువల్లీ. 2024 మోడల్ చాలా బాగుంది. 2025 మోడల్ అయితే అసలు నచ్చలేదు నాకు. 2024 వరకు అసలు క్రేజీ లుక్స్ ఉన్నాయి. సో గైస్ మన బైక్స్ ఓఆర్ఆర్ ఎక్కువ కాబట్టి మనం సర్వీస్ రోడ్ నుంచి వెళ్తాం అనమాట. ఇంకో బైక్ ఎక్కడికి వెళ్ళిపోయింది? వాళ్ళు కనిపించట్లే గైస్, వాళ్ళు ఎక్కడ ముందుకు వెళ్ళిపోయినట్టున్నారు. సో గైస్ మా వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. వచ్చేసారు బాయ్స్. అగో మా సామాన్లని దానికి కట్టినాము. అవి ఏడ దాక్కుంటాయో ఏమో తెలియదు. అంత పెద్ద బ్యాగ్ దేనికి ఒకటే రీజన్, డ్రోన్ ఉంది దాంట్లో. రేపు మార్నింగ్ మంచిగా ఎట్లా వెళ్ళిపోతుండ్రు కూడా. మనం కూడా వెళ్ళొచ్చు కానీ ఈ చిన్న గుంతలు, చిన్న స్పీడ్ బ్రేకర్లు, ఎవరు ఎప్పుడు వచ్చి బ్రేక్ కొడతారో, ఎవరు ఇట్లా ఇండికేటర్ వేసి ఇటు వస్తారో. ఏమైంది? మీకైతే ఇద్దరికి మంచిగా ఉన్నాయి వైజర్లు. ఇద్దరు డార్కే. చిన్న బ్రేక్ తీసుకున్నాం యాక్చువల్లీ. ఎందుకంటే ఈ టైంలో డిన్నర్ మాకు అక్కడ దొరకదు. ఆ చెట్లలో తొట్లలో ఎక్కడికి వెళ్తామో మాకే తెలియనప్పుడు డిన్నర్ దొరుకుతుందో లేదో మాకు కూడా తెలియదు. సో ఇక్కడ ఆగాం ప్రజెంట్ అయితే. రెడ్ బకెట్లో ఒక బకెట్ వేసుకుంటున్నాం. తీసుకున్నాం అక్కడ కుక్ చేసుకుందాం అని చెప్పి. చికెన్ సపరేట్ అవన్నీ కావు గాయస్. చలి మాత్రం టూ మచ్ ఉంది. ఏం చేస్తాము ఏంటో. చలికి ఎగ్జాక్ట్ అవుట్ఫిట్ ఉందా లోపల? నాది కదా, అయ్యో బాబులే అవుట్ఫిట్ కాదు. A few hours later. సో గాయస్ బ్రేక్ అయిపోయింది. ఒక షవర్మా కూడా వేసినాం బ్యాకప్కి. ఎర్ర బకెట్ పట్టుకున్నాం ఒకటేగో. అడ్వెంచర్ ఉంటే ఇదే దమ్మ. మేము దీనిపైన ఎంత లైట్ వెయిట్ అవుతున్నాం, వాళ్ళు దానిపైన అంత వెయిట్ అవుతుర్రు. సో అలా షవర్మా దీన్ని స్టార్ట్ అయిపోయినాం. నోటి దగ్గర మా ఇంటర్కామ్ కనెక్ట్ అవ్వట్లేదు, లేకపోతే మేము అందరం మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అదొక్కటే కొంచెం. ఇది నా చిన్నప్పుడు జాకెట్ గాయస్. ఈ జాకెట్కి ఒక చరిత్రే ఉంది, చాలా పెద్ద చరిత్ర. అది నాకు మంచి ఫాలోవర్స్ వచ్చినప్పుడు చెప్తా. ఆ స్టోరీలన్నీ బాగుంటాయి దానికి. ఇప్పుడు చెప్తే ఎప్పుడు నాడు వేస్ట్ అయిపోతుంది. లెట్స్ గో అనగా స్పీడ్ బ్రేకర్ వచ్చింది.
అది కూడా చిన్న స్పీడ్ బ్రేకర్ కాదు, ఇట్లా ఎగిరితే అనంతగిరికి వెళ్ళిపోయి అంత స్పీడ్ బ్రేకర్. ఇప్పుడు ఇద్దరం ఉన్నాం కాబట్టి ఆచి తూచి తీయాలి. ఇది కాదు అసలు, ఏదైనా సూపర్ స్పోర్ట్ తగులుతాయి కింద, సింగిల్ ఉన్నా కూడా తగులుతాయి. దారుణం. ZX6R నడుపుతున్నా నేను, వేరే అన్న వాళ్ళది. జస్ట్ ఇట్లనే స్పీడ్ బ్రేకర్ ఉంది, ఎంత మెల్లగా తీసినా కూడా గిజ్ అన్నది. సైకి అయిపోయినా ఒక 2 నిమిషాలు. ఓహో, పైన బాగానే ఉంది కానీ ప్యాంట్లకు జరుగుతుంది సలంతా. పైన జాకెట్ వేసినాం కానీ కింద ప్యాంట్ వేయలే గాయస్. రకరకాలుగా ఉంది. ఈ స్పీడ్కే ఇట్లుందంటే ఇంకా ఈ టైంలో కూడా ట్రాఫిక్ ఉందంటే మనం ఏం చేయగలుగుతాం గాయస్. అందరు అక్కడికి వెళ్తున్నట్టున్నారు. సో గాయస్, ఈ రోడ్డు పొద్దున ఎంత బాగుంటుందో రాత్రి అంత భయంకరంగా ఉంది. అగో, ఇంతకుముందు ఇంకా దారుణంగా ఉండేది ఈ రోడ్డు. ఇప్పుడు కొత్తగా వేసినట్టున్నారు కానీ యాక్చువల్లీ కొత్తగా వేసిరు గాయస్ ఈ రోడ్డు. ఇంతకుముందు ఇంత బాగాలేదు, గుంతలు ఇవన్నీ ఉండే. కాకపోతే మార్నింగ్ మీరు చూసినట్టయితే ఈ చెట్లు ఇవన్నీ ఇట్లుంటాయి అన్నమాట. ఒక మంచి వే, చూడడానికి బాగుంటుంది. ఏవో మనోళ్ళు ఇక్కడ ఉన్నారు. మసాలా దావా. మసాలా ఎక్కువ ఏమంటే ఆల్రెడీ ఉందిగా పేర్లు అంటాడేమో వాడు. మీకు కనిపిస్తుందా గాయస్, ఇది మంచు, పొల్యూషన్ కాదు. నేను కూడా నాకు పొల్యూషన్ అనుకున్నా కాసేపు, కానీ ఇది మంచు, ఇట్స్ ఫాగ్. జీరో విజిబిలిటీ, ఇంకా రాలేదు జీరో విజిబిలిటీ. కాసేపు అయితే అయ్యేటట్టే ఉంది. గుంజుదాం అంటే ఏడ పాట్ హోల్లు ఉంటాయి, ఏడ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి అర్థమవుతలేదు. లైన్ పట్టుకొని వెళ్తున్నాం మనమైతే. అరకు అని స్టోరీ పెట్టినా మనల్ని ఎవడు అడగడు. అడ్వెంచర్ ఏమో వెనకకి వెళ్ళిపోయింది, దారి చూపించాల్సినోడేమో వెనుకుండిపోయిండు, మేమేమో ముందుకు వచ్చేసినాం. వాడు దాటలేడు మమ్మల్ని. ఇంకా అది ముందుకు పోమంటే అట్లా ఎవరికి ఇవ్వకుండా వెళ్ళిపోతుండు. ఇక క్రేజీ ఉంది. ఇక్కడ క్యాంపింగ్ వేసుకుంటే అసలు చాలా స్మూత్గా ఉంటుంది క్యాంపింగ్. కాకపోతే మేము కొండ పైకి వెళ్ళి వేసుకోవాలనుకుంటున్నాం. ఆ కొండ ఎక్కేసరికి ఎంత అవుతుందో టైం, వాచ్ కూడా తీసేసినా నేను. 11:54 అవుతుంది టైం అయితే. మేబీ 12:30 అయిపోవచ్చు ఆ కొండ ఎక్కేసరికి. లెట్స్ సీ ఆ కొండలా ఉందో, ఆ గుట్టలా ఉందో. నైట్ టైం రిస్క్ చేయకండి గాయస్. ఇలాంటి రోడ్లో స్పీడ్ వెళ్ళడం, మీ టాలెంట్ చూపించడం అలాంటి చేయకండి, చాలా రిస్కీ. ఎంత స్లోగా వెళ్తే అంత మంచిది ఇలాంటి రోడ్లలో. ఇంకా సూపర్ బైక్స్కి అయితే ఇంకా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. జోష్లో మీరు చేతులు లంబైపోతాయి, చేతులు మీరు ఫీల్ గారు కాసేపు తర్వాత. పుచ్చుక్కనే యాక్సిలరేషన్ ఎక్కువ ఇచ్చేసారు అనుకో, అంతే. మనకు అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, ఆ బోర్డు దాటిన తర్వాత మనకి ఒక లెఫ్ట్ వస్తుంది అనమాట. ఆ లెఫ్ట్ తీసుకుంటే పరిగికి వెళ్తాం. సో ఆ పరిగి దగ్గర ఉన్నాయి ఆ విండ్ మిల్స్. నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నా. ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ పొద్దున్నే వెళ్దాం అనుకున్నాం కానీ అది ఎప్పుడు కుదరట్లేదు. సన్ రైజ్ టైంకి మేము వెళ్ళి రావాలంటే అది అవ్వట్లేదు. సో లెఫ్ట్. యాక్చువల్లీ ఈ రోడ్లో నేను ఫస్ట్ టైం శ్రీమానందం కలిసినప్పుడు మన BMW X4కి షార్ట్స్ ఉంటాయి ఇక్కడ, డ్రోన్ షార్ట్స్. ఇక్కడ తీసుకొని మేము అటు వెళ్దాం వికారాబాద్కి. అప్పుడే ఓపెన్ అయింది ఇది ఫ్రెష్గా, ఏదో కొత్తగా కనిపిస్తుంది అని ఇక్కడికి వచ్చినాం. మళ్ళీ వికారాబాద్ అటు వెళ్ళిపోయినాం. వీడినే యూటర్న్ తీసుకున్నాం. ఆ షాట్లు ఉండాలి, డ్రోన్ షాట్లు. బాగుంది కానీ లావుదాం అంటే భయం అవుతుంది. ఎవరు అడ్డం వస్తారో, ఏ కుక్క పిల్ల అడ్డం వచ్చినా ప్రాబ్లమే. ఫాగ్ ల్యాంప్స్ ఉండాలి. ఫాగ్ ల్యాంప్స్ ఉంటే కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. బైక్ అయితే భయాకి ఇచ్చేస్తున్నాను నేను. చాలు, కావాలంటే పరిగి దగ్గరలో తీసుకుంటా. సో గైస్, ఆఫ్టర్ ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటివి చేస్తున్నా నేను. ఒకప్పుడు చాలా చేసేవాడిని. అప్పుడు కెమెరాలు ఏం లేకపోతుండే, సోలోకి వెళ్ళిపోతుండే. ఇప్పుడు ఆ టైం మారిపోయింది. సో గైస్, ఆల్మోస్ట్ వచ్చేసాం. నాకు తెలిసి ఇంకొక 2-3 కిలోమీటర్స్లో. కాకపోతే ఈ చీకట్లో విండ్ మిల్స్ ఎత్తడమే టాస్క్. ఎందుకంటే మేము ఇంతకుముందు రాలేదు కాబట్టి అదే చూస్తున్నాం. ఫుల్ ఎంజాయ్ చేస్తారా మీరు? ఇంటర్కామ్ లేదు వాళ్ళ దగ్గర కానీ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది వెనక సీట్లో కూర్చుంటే ఎట్లుంటుంది పరిస్థితి అని. ఆ అడ్వెంచర్ ఉన్నందుకు సెట్ అయిపోయింది. అన్ని లగేజ్లు దానిపైన మౌంట్ చేసినాం నీట్గా. సో గైస్, ఆల్మోస్ట్ వచ్చేసినాం ఒక 3 మినిట్స్లో. యాక్చువల్లీ ఇందాక ముందుకు వెళ్ళిపోయినాం. ఇందాక నేను మాట్లాడింది పరిగిలో. పరిగి నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. యాక్చువల్లీ ఇది ఇక్కడ ఉందన్నమాట, మెయిన్ రోడ్ పక్క నుంచి వెళ్ళాలి. ఇక్కడ ఒక చిన్న ఊర్లా ఉంది, ఆ ఊరు మధ్యలోంచి వెళ్ళాలి మనం. అది ఆ టాస్క్. ఎవరు చేయాలనుకోరు ఇలాంటివి. ఓకే, చాలా డెప్త్గా ఉన్నాయి గుంతలు. వి ఆల్మోస్ట్ రీచ్డ్ గైస్. మీరు ఈ లొకేషన్ చూస్తే రీచ్ అయిపోయినట్టే అర్థం. చిన్న కథ కాదుగా. అదంతా మైనింగ్ అవుతుంది. వీడు వేసుకుందామంటావా?
ఈడ వేసుకుందాం బ్రో. యాక్చువల్లీ గాయస్ ఇక్కడ ఏం కనిపించలేదు, నేను ఫ్లాష్ వేసుకొని మాట్లాడుతున్నా. మన బ్రో వెళ్ళారు చూడ్డానికి, కానీ ఈ చీకట్లో కష్టమే ఎదగడం. నథింగ్. ఈ ఫ్లాష్ తీసేస్తే ఇట్లుంది పరిస్థితి, నథింగ్. ఇప్పుడు ఒక లైట్ కనిపిస్తుంది, జంప్ అవుతూ అక్కడి నుంచి వస్తుంది KTM అడ్వెంచర్. అది అడ్వెంచర్ కాబట్టి అలా వెళ్ళిపోయింది అడ్వెంచర్ చేసుకుంటూ. బేసిక్గా ఏం కనిపిస్తలేదు ఇక్కడ. సో మేము నడుచుకుంటూ వచ్చేసినాం. బైక్స్ 2 వాళ్ళు తీసుకొస్తారు మా ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ బైక్స్ కింద తగులుతున్నాయి రోడ్డుకి. మేమైతే కొండ పైకి వెళ్దామని ప్లాన్ వేసినాం. యాక్చువల్లీ అవి ఈ టార్చ్ పాయింట్ చేసే దగ్గర విండ్ మిల్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు కనిపించవు ఈ చీకట్లా. పొద్దున్న చూడాల్సిందే. బైక్స్ అయితే మెల్లగా వస్తున్నాయి. యాక్చువల్లీ Z900దే ప్రాబ్లం, ఎందుకంటే దాని గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఉంది. సో అడ్వెంచర్ వెళ్ళిపోతుంది పైకి. సో గాయస్ వచ్చేసాం ఫైనల్లీ. ఇగో క్యాంప్ టెంట్ ఇప్పుతున్నాం. అసలు ఇది ఏం సరదానో, ఇది ఏడలేని దగ్గరకు వచ్చి ఈ అడవిలో ఈ బండ్లు పెట్టుకొని క్యాంప్ ఫైర్ వేసుడేందో. ఇప్పుడు క్యాంప్ ఫైర్కి పుల్లలు ఎత్తుకాలి. గాయస్ రావడం అయిపోయింది, క్యాంపింగ్ వేయడం అయిపోయింది, టెంట్ కూడా సెట్ అయిపోయింది. బైక్ ఇక్కడ పార్క్ చేసినాం. ఇంకో బైక్ నా ఆపోజిట్లో ఉంది, దానిపై నుంచి లైట్ వస్తుందన్నమాట. సో ఎగ్జాక్ట్లీ మన ముందే మన ఫ్రంటే విండ్ మిల్స్ ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ లేయంగానే కనిపిస్తాయి బేసిక్గా. ఒకవేళ కనిపించకపోతే ప్రాబ్లీ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి తీసుకుంటాం. 5 అన్న ఫోకస్డ్ క్యాంప్ ఫైర్ పైన ఉంది మొత్తం. ఏది ఎక్కడికైనా కానీ క్యాంప్ ఫైర్ అయితే వెలిగాల్సిందే. సో గైస్ టైం 3:21 అవుతుంది. మేమైతే నానా కష్టాలు పడుతున్నాం. ఆ మంట అంటే నీకు అప్పటి నుంచి మంచి స్పీకర్ పెట్టుకున్నాం సౌండ్కి, ఇదే మోటివేషన్. సో మనం 5:36కి సన్ రైజ్ అవుతుంది. సో వెయిటింగ్ ఫర్ ది సన్ రైజ్ గైస్. A few hours later. 4:37 అవుతుంది గైస్. ఇప్పుడు వండుకోబుద్ధి అవుతుంది మాకు, ఇంతసేపు లేచి ఉండి. బయట చలి సంపుతుంది, అందుకే టెంట్లోకి వచ్చి కూర్చున్నా. ఇంకా సన్ రైజ్కి కలుద్దాం గైస్. మస్తు అయిపోయింది గైస్. గుడ్ మార్నింగ్. సో గైస్ ఈ షార్ట్ చూపెట్టనీకి నచ్చినాను. జోష్లో దూరం పంపించేసిన, అది ఇప్పుడు లో బ్యాటరీ అంటుంది. ఇంకా ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ దూరం ఉంది. పడిపోకూడదు, వచ్చేయాలి. 700 మీటర్స్ 500 మీటర్స్, ఇంకా బ్యాటరీ 20% ఉంది, వచ్చేస్తుంది 600 మీటర్స్. ఇప్పుడు మనం ఉరుక్కుంటే వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఇక్కడ అన్ని కొండలు గుట్టలు ఉన్నాయి. దట్స్ ది ప్రాబ్లం. సో గైస్ చాలా బాగుంది లొకేషన్. డ్రోన్ షాట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. సో నేను ట్రై చేస్తాను లొకేషన్ పిన్ చేయడానికి. అండ్ బైక్స్ అయితే అసలు ఈ టెరైన్లో చాలా బాగున్నాయి చూడడానికి బైక్స్. ఒక ప్రాపర్ ఆఫ్ రోడింగ్ బైక్, ఒక ప్రాపర్ నేకెడ్ స్పోర్ట్ బైక్, చాలా బాగా వచ్చాయి వీడియోస్ కూడా. సో గైస్ డన్ విత్ ది రైడ్. ఇక్కడ విల్ గో టు హోమ్ నౌ. నీట్గా ప్యాక్ చేసేసుకున్నాం అన్ని లగేజ్. అసలు ఏదో లదాఖ్ వెళ్ళిన రేంజ్లో వచ్చినాం. లెట్స్ గో గైస్. నిన్న అది తీసినాం కదా, ఈరోజు ఇది దిద్దాం. మంచి స్పాట్, ఎవరైనా వస్తే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే లీగల్ కాదు, మేము ఎవరిని రికమెండ్ చేయట్లేదు. మా సరదాకి మేము వచ్చాం, మేము వెళ్ళిపోతున్నాం మా రిస్క్ మీద. నాట్ రికమెండెడ్, రిస్కులు చేయకండి. మేమైతే అసలు క్రేజీ. నైట్ ఎక్కడో వేసుకుందాం అనుకున్నాం, కానీ జర వచ్చినాం లోపలికి కాబట్టి బెస్ట్ అయింది. సో గాయస్ నైట్ ఇగో ఈ రోడ్లో, మెయిన్ రోడ్ నుంచి ఈ రోడ్లోకి ఎట్లా వచ్చినాం మాకే తెలియదు. ఓకే మెయిన్ రోడ్ ఎక్కేసినాం. నిన్న నైట్ అంతా ఇట్లా మెల్లగా చప్పగా నడిపి ఇప్పుడు గుంజుతుంటే జుమ్మని ఎక్కుతుందా. గాయస్ మనం నిన్న నైట్ వచ్చాం కదా, చీకట్లో కనిపించలే రోడ్డు. ఇదే ఈ లెఫ్ట్ స్ట్రైట్ వెళ్తే వికారాబాద్, లెఫ్ట్ వెళ్తే మన పరిగి. ఇక్కడి నుంచి మీరు హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతారు ఆ లొకేషన్కి. మాకు నైట్ కొంచెం చలి వల్ల టైం పట్టింది, కానీ నార్మల్గా అయితే అంతే.
యా ఈ బోర్డ్ నిన్న చూపించింది నైట్లో ఏం చక్కగా కనిపించలే కానీ ఇప్పుడు నీట్గా క్లియర్గా కనిపిస్తాయి అన్నీ. గాయస్ ఆల్మోస్ట్ వచ్చేసినాము. ఏదో పెద్ద సౌండ్ వచ్చింది వెనక చూస్తే ఆటో స్పీడ్ బ్రేకర్లు వేసుకుండు. బైక్ చేంజ్ చేద్దాం. సో చలో దా. అది నడిపి దీని పైకి వస్తే ఇట్లాంటి కొడుకులు వస్తారు ఈయన. బాబా నెక్స్ట్ లెవెల్. ఆ లైటే ఇంపార్టెంట్. ఈజీ. ఇదే మిస్ అయినాం ఇందాకటి నుంచి. క్రేజీ. మనోడు కూడా లైట్ వెయిట్ ఉన్నాడు ఇంకా. నైట్ అసలు ఈ రోడ్లు ఏం కనిపిస్తలేవు. ఎంత మెల్లగా వచ్చినాము అంటే 40. క్రేజీ. వావ్. సో గాయస్ ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇంకా నాకు తెలిసి ఒక 10-20 మినిట్స్లో ఉంటాం. ఇదే నాకు తెలిసి క్రేజీ స్ట్రెచ్. అస్సలు నన్ను చూసి ఎవరు ఇన్స్పైర్ కాకండి బండి ఇలా నడపాలని. సో గాయస్ ఈ టనల్లోకే తెల్లబోతున్నాం మనం. బాబా టనల్లో ఏం సౌండ్ వస్తుంది. క్రేజీ. సో గాయస్ ఫైనల్లీ స్టార్ట్ చేసినాం, ఆడికి వచ్చేసినాం. ఎట్లుండే గాయస్? నాకైతే ఫుల్ మజా వచ్చింది. రాకపోతే రిగ్రెట్ ఫీల్ అవుతుండే నేను. రాత్రి సజా ఉండే కానీ పొద్దున మజా ఉండే. పొద్దున వచ్చేటప్పుడు బండి నడిపితే ఉన్నిందా ఫీలు. బాబా. సో ఇంత మీరు చూసిన తర్వాత వ్లాగ్ హైప్ చేయకపోతే చాలా చాలా పాపం అయిపోతుంది. వ్లాగ్ హైప్ చేయండి. దాంతోపాటు సబ్స్క్రైబ్ ఈజ్ మ్యాండేటరీ గైస్. ఎఫర్ట్ ఇట్లా పెడుతున్నాం, తీసుకొచ్చి ఎఫర్ట్ పెడుతున్నాం, అందరిని పెడుతున్నాం, బండ్లు పెడుతున్నాం, పైసలు పెడుతున్నాం, అన్నీ పెడుతున్నాం. ఒక్క సబ్స్క్రైబ్ అంతే. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంచిగా రైడ్ కూడా చేస్తుండు. సపోర్ట్ చూసిరా ఎంత సపోర్ట్ చేస్తారో మీరు కూడా అట్లా సపోర్ట్ చేయండి. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. అన్ని బ్యాగ్స్ నా కార్లోకి షిఫ్ట్ చేసిన, ఇంటికి వెళ్ళేది కూడా ఉంది. సో నేను మీ అఖిల్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బాయ్.